హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పక్కా తెలుగు యూట్యూబ్ ఛానల్. ఏ ఇండస్ట్రీలోనైనా ఒక మూవీ మీద హైప్ క్రియేట్ అవ్వాలంటే కాంబినేషన్, ఫస్ట్ లుక్ పోస్టర్, సాంగ్స్ అండ్ ట్రైలర్ ఇవి చాలా ఇంపార్టెంట్. కొన్ని మూవీస్కి కాంబినేషన్ వల్ల హైప్ క్రియేట్ అయితే మరికొన్ని మూవీస్కి ట్రైలర్ వల్ల హైప్ క్రియేట్ అవుతుంది. మన టాలీవుడ్లో కొన్ని మూవీస్ ట్రైలర్ వల్ల భారీ హైప్ని క్రియేట్ చేసుకుని హైప్ని కంటెంట్ని మ్యాచ్ చేసి కొన్ని మూవీస్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే మరికొన్ని మూవీస్ ఏకంగా ఇండస్ట్రీ హిట్ అయ్యాయి. అయితే ఈ వీడియోలో మనం ట్రైలర్తో భారీ హైప్ని క్రియేట్ చేసుకుని బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయిన 10 మూవీస్ గురించి తెలుసుకుందాం. నెంబర్ 10 షాహో. బాహుబలి లాంటి పాన్ ఇండియా మూవీ తర్వాత ప్రభాస్ చేస్తున్న మూవీ కావటం, ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా హాలీవుడ్ రేంజ్లో ఉండటం, ఆ తర్వాత రిలీజ్ అయిన ట్రైలర్ కూడా ఫ్యాన్స్కి మరియు ఆడియన్స్కి విపరీతంగా నచ్చడంతో ఈ మూవీ మీద హైప్ అనేది స్కై లెవెల్కి వెళ్ళిపోయింది. అయితే ఆగస్టు 30, 2019లో భారీ హైప్తో రిలీజ్ అయింది షాహో మూవీ. నిజానికి ఈ మూవీ ప్రభాస్ కెరీర్లో ఒక అండర్ రేటెడ్ మూవీ. బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ఈ మూవీ మన తెలుగు ఆడియన్స్కి అంతగా నచ్చకపోవటం, హైప్ని అనుకున్నంతగా మ్యాచ్ చేయకపోవటం వల్ల మన తెలుగులో ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 9 సైరా నరసింహారెడ్డి. నిజానికి ఈ మూవీ మీద హైప్ అనేది ట్రైలర్తోనే కాదు, జస్ట్ మూవీ టైటిల్తోనే హైప్ క్రియేట్ అయింది. మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఫ్యాన్స్కి నచ్చటం, సైరా నరసింహారెడ్డి రియల్ స్టోరీ కావటం, ఆ తర్వాత రిలీజ్ అయిన ట్రైలర్కి కూడా సూపర్ రెస్పాన్స్ రావటం అండ్ ఇది ఒక పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ మూవీ మీద హైప్ అనేది క్రియేట్ అయింది. నిజానికి ఈ మూవీ కంటెంట్ అనేది అంత బ్యాడ్ అయితే కాదు, మంచి హిట్ అవ్వాల్సిన మూవీ. కానీ మూవీ బడ్జెట్ ఎక్కువ కావటం, ఎక్స్పెక్ట్ చేసినంతగా మూవీ లేకపోవటం వల్ల ఈ మూవీ మన తెలుగులో యావరేజ్గా నిలిచి మిగిలిన ఇండస్ట్రీస్లో మాత్రం ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 8 అఖిల్ ద పవర్ ఆఫ్ జువా. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఒక్క మూవీ కూడా చేయకుండా కల్ట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న హీరో అఖిల్ అక్కినేని. ప్రెజెంట్ అఖిల్ సరైన హిట్స్ లేక టైర్ 2, టైర్ 3 రేస్లో నలిగిపోతున్నాడు. కానీ 2 లేదా 3 బ్లాక్ బస్టర్స్ పడితే టైర్ 1 రేస్లోకి ఈజీగా ఎంటర్ అయిపోతాడు. అయితే అఖిల్ హీరోగా చేసిన ఫస్ట్ మూవీ అఖిల్ ద పవర్ ఆఫ్ జువా. వివి వినాయక్ లాంటి సక్సెస్ఫుల్ డైరెక్టర్ కావటం, టైటిల్ కూడా తన పేరుతోనే ఉండటం, ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఫ్యాన్స్కి విపరీతంగా నచ్చడంతో ఈ మూవీ మీద హైప్ అనేది క్రియేట్ అయ్యింది. బట్ హైప్ అనేది ట్రైలర్ రిలీజ్ అయ్యాక డబల్ ట్రిబుల్ అయ్యింది. అయితే నవంబర్ 11, 2015లో రిలీజ్ అయింది అఖిల్ ద పవర్ ఆఫ్ జువా. కానీ హైప్ని అట్లీస్ట్ 10% కూడా మ్యాచ్ చేయలేక ఈ మూవీ డిజాస్టర్గా నిలిచింది. నెంబర్ 7 లైగర్. ఈ మూవీకి ఉన్న హైప్కి హిట్ టాక్ పడుంటే కలెక్షన్స్ అనేవి ఒక రేంజ్లో ఉండేవి. ఇస్మార్ట్ శంకర్ లాంటి మాసివ్ కంబ్యాక్ తర్వాత పూరి జగన్నాథ్ అండ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో పాన్ ఇండియా మూవీ అనగానే ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఎక్కడికో వెళ్ళిపోయాయి. కేవలం ట్రైలర్తోనే కాదు, ఎన్నో ఇంటర్వ్యూస్లో కూడా విజయ్ దేవరకొండ ఈ మూవీ మీద ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు. అయితే ఆగస్టు 25, 2022లో రిలీజ్ అయింది లైగర్ మూవీ. 125 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ మూవీ జస్ట్ 60 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి డబుల్ డిజాస్టర్గా నిలిచింది. నెంబర్ 6 మనోహరుడు. ట్రైలర్తో హైప్ని క్రియేట్ చేసిన మూవీస్ గురించి మాట్లాడాలంటే ఈ మూవీ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. ఈ మూవీ మీద కేవలం తమిళ ఆడియన్స్ మాత్రమే కాదు, మన తెలుగు ఆడియన్స్ కూడా ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఎంతలా అంటే ఆ టైంలో రిలీజ్ అయిన గోపాల మూవీ కంటే ఐ మూవీ గురించే మన తెలుగు ఆడియన్స్ ఎక్కువగా వెయిట్ చేశారు. నిజానికి ఐ మూవీ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయ్యుంటే ఖచ్చితంగా సూపర్ హిట్ అయ్యేది. బట్ మూవీ టీం వాళ్ళు ఆడియన్స్ని మిస్లీడింగ్ చేశారు. అంటే ట్రైలర్లో హీరో వాటర్ మీద పరిగెట్టడం, హీరో జంతువు రూపంలో కనిపించడం, బైస్కిల్ హీరోయిన్లా మారిపోవటం, ఈ సీన్స్ చూసిన ఆడియన్స్ ఈ మూవీ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. బట్ మూవీ రిలీజ్ అయ్యాక ట్రైలర్లో చూపించిన సీన్స్ అన్నీ కూడా జస్ట్ సాంగ్స్లో ఉండటంతో ఆడియన్స్ డిసప్పాయింట్ అయ్యారు. అయితే ఈ మూవీ హైప్ని మ్యాచ్ చేయలేకపోవడంతో బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 5 స్పైడర్. నిజానికి ఏఆర్ మురుగదాస్ అండ్ మహేష్ కాంబినేషన్ అనేది ఎప్పుడో 2006లోనే జరగాలి. కానీ కొన్ని రీజన్స్ వల్ల 10 ఇయర్స్ లేట్ అయ్యి ఫైనల్గా 2016లో సెట్ అయింది. మన ఇండియాలో
టాప్ 10 డైరెక్టర్ లిస్ట్ తీసుకుంటే అందులో ఏఆర్ మురుగదాస్ ఒకరు. 2016లో షూటింగ్ స్టార్ట్ అయిన స్పైడర్ మూవీ కాంబినేషన్తోనే హైప్ని క్రియేట్ చేసుకుంది. అయితే టీజర్తో ఆ హైప్ అనేది డబల్ అయింది. ఈ మూవీ టీజర్లో చూపించిన స్పైడర్ సీన్ అయితే హైప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. అయితే సెప్టెంబర్ 27, 2017లో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది స్పైడర్ మూవీ. కానీ ఎక్స్పెక్టేషన్స్ని ఏమాత్రం రీచ్ కాలేక డిజాస్టర్గా నిలిచింది. నెంబర్ 4 పంజా. ఈ మూవీ పవన్ కళ్యాణ్ కెరీర్లో ఒక స్పెషల్ మూవీ అని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ని ఇంతకుముందు ఎప్పుడూ చూడనంత స్టైలిష్గా ఈ మూవీలో చూపించారు. మూవీ షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆడియన్స్కి ఈ మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ అండ్ పవన్ బీడ్ లుక్ అయితే ఫ్యాన్స్కి విపరీతంగా నచ్చింది. రిలీజ్ అయిన ట్రైలర్తో ఎక్స్పెక్టేషన్స్ని డబల్ చేస్తూ డిసెంబర్ 9, 2011లో రిలీజ్ అయింది పంజా మూవీ. అయితే మూవీ స్టోరీ గతంలో వచ్చిన బాలీ మూవీకి సిమిలర్గా ఉండటం, ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్గా, సెకండ్ హాఫ్ డల్గా ఉండడంతో ఈ మూవీ ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 3 ఆగడు. మహేష్ కెరీర్లో వచ్చిన అన్ని మూవీస్లో ఎక్కువ హైప్తో రిలీజ్ అయిన మూవీ ఉంది అంటే అది ఆగడు మూవీ. శ్రీను వైట్ల అండ్ మహేష్ కాంబోలో వచ్చిన దూకుడు మూవీ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలవడంతో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచే హైప్ని క్రియేట్ చేసుకుంది. తర్వాత రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ అండ్ ఆడియో కూడా సూపర్ హిట్ అయింది. ఇక ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి కేవలం మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాదు, సాధారణ ఆడియన్స్ కూడా ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేశారు. అయితే సెప్టెంబర్ 19, 2014లో రిలీజ్ అయింది ఆగడు మూవీ. మూవీలో సాంగ్స్ తప్ప స్టోరీలో సరైన కంటెంట్ లేక ఈ మూవీ డిజాస్టర్గా నిలిచింది. నెంబర్ 2 శక్తి. ఇది మన ఎన్టీఆర్ కెరీర్లోనే ఒక బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీ. గతంలో బిల్లా లాంటి స్టైలిష్ మాఫియా మూవీ తీసిన మెహర్ రమేష్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ టైటిల్తోనే హైప్ని క్రియేట్ చేసుకుంది. 2009లో రిలీజ్ అయిన మగధీర లాంటి సోషియా ఫాంటసీ మూవీ కావటం, జూనియర్ ఎన్టీఆర్ A1 స్టార్గా ట్యాగ్ని మార్చుకోవటం ఈ మూవీ హైప్కి మరొక రీజన్. అయితే ఈ మూవీ ట్రైలర్కి ముందు చాలా మీడియాస్లో కూడా ఈ మూవీ మగధీర రికార్డ్స్ని బ్రేక్ చేస్తుంది అని చెప్పారు. అయితే ఆడియో ఈవెంట్లో మెహర్ రమేష్ స్పీచ్, స్పెషల్లీ జూనియర్ ఎన్టీఆర్ స్పీచ్ అయితే నెక్స్ట్ లెవెల్. ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఆ నమ్మకం రెట్టింపు అయింది. అయితే ఏప్రిల్ ఫూల్స్ డే నాడు అంటే ఏప్రిల్ 1, 2011లో భారీ హైప్తో రిలీజ్ అయింది శక్తి మూవీ. అసలు ఎన్టీఆర్కి ఈ మూవీ స్టోరీ అస్సలు సెట్ కాకపోవటం, మూవీ స్టోరీ కూడా చాలా బోరింగ్గా ఉండడంతో ఈ మూవీ ఎన్టీఆర్ కెరీర్లోనే ఒక పెద్ద డిజాస్టర్గా నిలిచింది. నెంబర్ 1 అనగనగా ఒక ధీరుడు. మన టాలీవుడ్లో సిద్ధార్థ్ ఫామ్లో ఉన్నప్పుడు వచ్చిన మూవీ ఇది. ఏ ఇండస్ట్రీ వాళ్ళకైనా సోషియా ఫాంటసీ మూవీస్ అంటే చాలా ఇష్టం. ఈ మూవీ స్టిల్స్ అన్నీ కూడా కొంచెం మగధీర మూవీకి సిమిలర్గా ఉండటం, మంచు లక్ష్మి ఈ మూవీలో నెగిటివ్ రోల్ చేయటం ఒకటైతే, మన టాలీవుడ్లో ఉన్న పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అంతా కూడా ఈ మూవీకి ప్రమోట్ చేయటం ఈ మూవీ హైప్కి ప్లస్ అయింది. అయితే సిద్ధార్థ్ స్టార్ హీరో కాకపోయినా ఈ మూవీకి గనక పాజిటివ్ టాక్ పడుంటే మన టాలీవుడ్లో చాలా రికార్డ్స్ బ్రేక్ అయ్యేవి. ట్రైలర్లో చూపించిన గ్రాఫిక్స్ కూడా ఆడియన్స్కి విపరీతంగా నచ్చింది. జనవరి 14, 2011 సంక్రాంతికి భారీ హైప్తో రిలీజ్ అయింది అనగనగా ఒక ధీరుడు మూవీ. బట్ హైప్ని అట్లీస్ట్ 10% కూడా మ్యాచ్ చేయలేక ఈ మూవీ ఫైనల్ రన్లో డిజాస్టర్గా నిలిచింది.